మనకి కొన్ని చట్టాలు ఉన్నాయి, మనకి రాజ్యాంగం ఉంది. అయితే వెనకబడిన తరగతుల ప్రకారంగా ట్రైబల్స్ మన గిరిజనులకి ఎస్టీ చట్టం ఉంది. ఈ చట్టం అనేది ఏంటంటే ఎవరైతే హిందువులుగా ఉంటారో వారికి, తర్వాత మన గ్రామ దేవత ఇక్కడ పూజా విధానాలు, మన ఇక్కడ సాంప్రదాయాలు, గిరిజన సాంప్రదాయాలు పాటించిన వారికి మాత్రమే ఈ ఎస్టీ చట్టం అనేది వర్తిస్తుంది. అంతేకాకుండా మన సాంప్రదాయాలని అంటే ఈ ఎస్టీ చట్టంలో ఈ గిరిజన సాంప్రదాయాలు, గంగాలమ్మ జాతరలో, రాజుబాబు జాతరలో ఇవన్నీ జరుగుతాయి కదా, పండుగలు జరుగుతాయి కదా, ఇవన్నీ ఎవరు ఫాలో అవుతారో వారికి మాత్రమే ఈ ఎస్టీ చట్టం అనేది వర్తిస్తుంది. అయితే ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూస్తున్నారు క్రైస్తవ పాస్టర్లు అలాగే వాళ్ళ మత మార్పిడి మాఫియా, ఈ మిషనరీలు గ్రామాల్లోకి వచ్చి గిరిజనులు కూడా మత మార్పిడి చేస్తున్నారు. అయితే ఇలా మత మార్పిడి చేయడం వల్ల మనకి వివక్ష తీసుకొచ్చి విచ్ఛిన్నం చేసి మన సంస్కృతి సాంప్రదాయాల్లో పాల్గొంటారా? లేదు కదా. అలా కాకుండా ఒకవేళ మన ఏ పూజలైనా చేస్తే అటువంటి పూజలు ఏమైనా వస్తున్నారా? లేదు. తర్వాత ఎవరైనా చనిపోయినా కూడా ఆ కర్మకాండలో మన సాంప్రదాయం ప్రకారంగా జరుగుతాయి, అవి కూడా జరగట్లేదు. కాబట్టి మనకే విచ్ఛిన్నం చేసి ఆ క్రైస్తవ మతంలోకి ఎవరైతే వెళ్ళారో వారికి ఈ ఎస్టీ చట్టం అనేది వర్తించకుండా వారి యొక్క సర్టిఫికేట్ బీసీసీగా మారిపోతుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే వారు ఆ క్రైస్తవ మతంలోకి వెళ్ళి కూడా మన రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తూ ఆ హిందువులుగానే చాలా మంది అవుతారు సర్టిఫికేట్ ప్రకారంగా. కాబట్టి దీని గురించి ఇప్పుడు ఢిల్లీలో చలో ఢిల్లీ మే 23-24 తారీఖున అక్కడ చలో ఢిల్లీ కార్యక్రమం ఉంటే దీని గురించి మీరు క్రైస్తవులకు వెళ్ళిపోయారా, మీరు అందులో ఉంటే ఉండండి, కానీ మీ సర్టిఫికేట్ మార్చుకోండి. మా రిజర్వేషన్ ఫలాలు అనేవి మీకు వర్తించవు, మాకు మీ హిందూ సాంప్రదాయం మా ట్రైబ్స్ లో ఉన్న వాళ్ళు మాత్రమే మాకు వర్తిస్తాయని అక్కడ ఒక ధర్మ డిమాండ్ జరుగుతుంది. అర్థమైందమ్మా? ఎందుకంటే మీ పిల్లల భవిష్యత్తు రేపు రిజర్వేషన్ అవ్వచ్చు, తర్వాత చదువు గురించి వైద్య అవకాశాలు అన్ని కూడా ఈ ఎస్టీ చట్టం వరకు ఎక్కువ వర్తిస్తాయి. బీసీసీగా మారిపోయినా కూడా రిజర్వేషన్ ఉంటుంది, కానీ ఈ ఎస్టీ చట్టం అనేది వాళ్ళకి వర్తించవు. అర్థమైందా? రిజర్వేషన్ లో శాతం తగ్గిపోతాయి. అతిపెద్ద మోసం ఏం జరుగుతుందంటే గిరిజనుల అమాయకుల్ని, పేదవారిని, వారి యొక్క కష్టాలని, వారి యొక్క వీక్నెస్ ఆసరా చేసుకుని వాళ్ళు మత మార్పిడి చేసి చర్చిలో కూర్చోబెట్టి అంతేకాకుండా మన హిందువులు అందరికీ కూడా దూరంగా చేసి మనం కలకుండా విచ్ఛిన్నం చేస్తున్నారు. అవునా కదా? చేస్తున్నారు కదా. ఇది ఉన్న విషయం. ఇది మనకి ఇలా దూరం చేసి మనల్ని విచ్ఛిన్నం చేసి విడగొట్టి సంఘ విద్రోహులుగా, దేశద్రోహులు అంటే ఎందుకంటారంటే ఈ క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ రోజున మన జాతీయ గీతం అనేది వందే మాత్రం గీతాన్ని కూడా మేము పాడమని చెప్పేసి వాళ్ళు పాడడానికి ఇష్టపడలేదు. భారత్ మాతకి జై అని కూడా అన్నాక వాళ్ళకి రావట్లేదు. మన హైందవ ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. మన సాంప్రదాయాలు నాశనం చేసి బొట్లు దించేసి గాజులు దించేసి వాళ్ళకి ఇంకా మన సాంప్రదాయాలకు వేరే చేసేస్తున్నారు. మన దేశ సంస్కృతి మీద దెబ్బ కొడతారు.